ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? అక్కడే ఆగండి. ముందు నేను మీ షర్ట్ని ప్రాపర్గా చెక్ చేయాలి. చేసుకో. నాకేమైనా భయమా? ఓకే, మీ షర్ట్కి ఒక్క వెంట్రుక కూడా లేదు. అమ్మయ్యా, నీ అనుమానం తీరినట్టేగా. లేదండి, ఇక్కడే నాకు అనుమానం చాలా బాగా బలపడింది. మర్యాదగా చెప్పండి, మీరు దానికి ఏం షాంపూ కొనిస్తున్నారో? నిన్ను తగలయ్యా. నీ అనుమానం బుద్ధి జన్మకి పోదు. ఏమండి, నేను మీ మనసులో ఎప్పటికీ ఉండిపోతానండి. ఉంటే ఉన్నావు కానీ అక్కడ వేరే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో గొడవ పడకే. ఏమండి, నన్ను చూడండి చూడండి, నేను చాలా అందంగా డాన్స్ చేస్తున్నాను కదండి. అవును, చాలా బాగా డాన్స్ చేస్తున్నావు డార్లింగ్. నేను ఈ మధ్య చాలా సన్నగా అందంగా తయారయ్యాను కదండి. అవును డార్లింగ్, దాంట్లో డౌట్ ఏముంది? ఈ మధ్య నా జుట్టు కూడా చాలా పొడవైంది కదండి. నిబొంద ఇంతకు మించి అబద్ధాలు ఆడడం నా వల్ల కాదు. అవతల బా. ఇది అన్యాయం. డార్లింగ్, పండగ వస్తుంది కదా, నీకు చీర కావాలా, చూడీదార్ కావాలా? మీ ఇష్టం, నాదేముంది. మీకు ఏది ఉతకడానికి సులువుగా ఉంటుందో అదే కొనివ్వండి. ఏమై కూతురా, ఏంటి విశేషాలు? విశేషాలు ఏం లేవు కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా, నాకు అడగొచ్చా? అడగవే, ఎందుకు ఆలస్యం, అడుగు. అసలు భార్యాభర్తలు అంటే ఏమిటమ్మా? పెద్ద ప్రశ్న వేశావు. భార్యాభర్తలు అంటే జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నించి భయపడుతూ బ్రతికేవాడు భర్త. భయపడ్డట్టు నటిస్తూ భర్తనే భయపెట్టాలి అని బ్రతికేది భార్య. ఓ, ఇంతుందా? ఇంకో డౌట్, చీరకి భర్తకి తేడా ఏమిటమ్మా? చీరకి భర్తకి తేడా ఏంటంటే చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటాం, భర్తని కట్టుకున్నాక ఉతుకుతాం, అంతే తేడా. సరే అమ్మా, ఇంకో ప్రశ్న. ఇంట్లో రిటైర్ అయ్యి కూర్చున్న హస్బెండ్ని ఏమంటారు? హోమోపతి అంటారు. మరి లేటుగా ఇంటికి వచ్చిన హస్బెండ్ని ఇంట్లోకి అలో చేసే భార్య ఉంటే దాన్ని ఏమంటారు? అలోపతి అంటారు. మరి భార్యలో ఆడించినట్టు ఆడే భర్తలని ఏమంటారు? నాచురోపతి అంటారు. చాలా బాగా చెప్పావమ్మా. అమ్మ, ఇంకా నేను తిరిగి కాపురానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అదేంటమ్మా అలా అంటున్నావు? అలిగి పుట్టింటికి వచ్చేసానమ్మా, కొంతకాలం ఇక్కడే ఉంటానన్నావు, ఎందుకు వెళ్తా అంటున్నావు? తప్పు తెలుసుకున్నావా అమ్మా? లేదమ్మా, నిజం తెలుసుకున్నాను. ఇక్కడైతే నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది, అక్కడైతే అన్నీ మా ఆయనే చేసి పెడతాడు. సరే అమ్మా, వెళ్ళిరా.